అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు, రాష్ట్ర మరియు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. క్లుప్తంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఏంటంటే టికెట్ ఇస్తే వద్దని పారిపోతుంది, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ముందు పేక మేడలాగా కూలిపోతుంది. నిజంగా చెప్పాలంటే అది స్వయం కృపరాధం. కేవలం క్యాష్ అండ్ క్యారీ పాలసీతోని, సిద్ధాంతం లేకుండా, నైతికత లేకుండా రాజకీయాలను వ్యాపారంలాగా మార్చడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేక మేడల్లాగా కూలిపోతుంది. దానికి భవిష్యత్తు లేదు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ వేసే ప్రతి ఓటు తెలంగాణ రాష్ట్రానికి చేయటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి ఈ మోడీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు అసలు ఈవెన్ టీఆర్ఎస్ నాయకుడు కూడా కార్యకర్తలు విజ్ఞప్తి, మీరందరూ మోడీ గారిని ఆదరించండి, ఖచ్చితంగా రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలని తెలియజేస్తారు. ఇక కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్ పేరే కల్లబల్లి కాంగ్రెస్, కల్లబల్లి హామీలు, కుట్రపూరితమైనటువంటి హామీలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఏమంటాడు, మా దగ్గర డబ్బులు లేవు, ఖాళీకుండదు. మరి అంత అది హామీలు ఇచ్చే ముందో తెలియదా? ఈరోజు కాంగ్రెస్ ఓటేస్తే రాష్ట్రానికి ఎలాంటి లాభమో ప్రజలు ఆలోచించారు. కాంగ్రెస్ ఓటేయటం వల్ల మేము దరిద్రాన్ని ఇంకా పెంచుకోవడం తప్పితే ఏముండదు. కాంగ్రెస్ వేయటం వల్ల ఖాళీ కొండలకు తప్పితే ఏమీ ఉండదు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు అంటే, ఇక బీజేపీ పార్టీ అనేది అబ్కీ బార్ 400 పార్ 400 సీట్లతోని అద్భుత రామాలయం నిర్మించిన, భవ్యమైన రామాలయం నిర్మించినటువంటి మోడీ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాకుండా 400 సీట్లతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కావడం నిశ్చయం, ప్రధానమంత్రి కావడం నిశ్చయం. ఈ ఒకసారి వారు ఇక్కడ రాష్ట్రంలో ఖాళీకొండలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ అత్యధిక ఎంపీలు, భువనగిరిలో అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అయిన నన్ను ప్రజలు ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదంతో పార్టీలకు అతీతంగా వస్తున్నారు. గత ప్రభుత్వం 1400 కోట్లు ఖర్చు పెట్టిందని ప్రకటన చేసింది. కానీ 22 ఎకరాల్లో నిర్మించినటువంటి అతిపెద్ద రామాలయానికి 1600 కోట్లు మాత్రమే. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ అవినీతి రక్కసి గత ప్రభుత్వంలో గుడిని కూడా వదలలేదు. 22 ఎకరాల్లో నిర్మించిన భవ్యమైన అయోధ్య రామాలయానికి 1600 కోట్లలో ఎందుకు కంప్లీట్ అవుతుంది? కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి యాదాద్రి 1400 కోట్లు ఎట్లయితుంది? మరి ఈ 1400 కోట్లలో 800 కోట్లు వీళ్ళు స్వాహా చేశారు. సో గతంలో ఉంది గుడిలో లింగాన్ని మింగినట్లు యాదాద్రి కూడా అవినీతిమయమైందని తెలియజేస్తున్నాను. రెండో అంశం, యాదాద్రి టెంపుల్ డెవలప్ చేసి ఇక్కడ యాదగిరిగుట్టలో ఉన్నటువంటి వర్తక సంఘాన్ని, ప్రజల్ని వలకాటు చేశారు. నా ముందరనే రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత మీడియం పెడతాము, మనకు వర్తకాలకు సంబంధించినటువంటి ఎన్ని షాప్స్ పోతే అన్ని షాప్స్ ఇస్తామని నా ముందరనే వారు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ దాన్ని బుట్టదాఖలు చేసి కుట్రపూరితంగా అక్కడ ఫ్లైఓవర్ కట్టి వాళ్ళ యొక్క వర్తకాలు ఏదైతే ఉందో 100 కుటుంబాలు ఏదైతే అనాదిగా ఆ యొక్క షాప్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయో వాళ్ళ నోటిలో మట్టి కొట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వం. అదేవిధంగా దాదాపు 300 మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి యాదగిరి గుట్ట మీదకి రవాణా సదుపాయం కల్పిస్తూ
పొందేదాన్ని వాళ్ళ నోటిలో కూడా మట్టి కొట్టడం జరిగింది. వీళ్ళందరి ఉసురు కూడా యాదాద్రికి ఇప్పటి వరకు మనకు అమృత్ సిటీ కింద మనకు నీటి కొరకే దాదాపు 37 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా యాదాద్రి పట్టణంలో డెవలప్మెంట్ నిల్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, పార్క్స్ లేవు, ఆ దైవత్వాన్ని ఉట్టే విధంగా నిర్మాణాలు లేవు, ఓపెన్ జిమ్ లేదు, ఆధ్యాత్మిక సెంటర్లు లేవు. కేవలం ఇదంతా ఒక వ్యాపార కేంద్రంగానే మార్చడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క గుట్ట మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంకో 40 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. సరే, ఈ యొక్క కోడ్ ఉండటం వల్ల కొంత ఆగి ఉన్నది. దయచేసి మీరు రేపు ఎంపీ గెలిచిన తర్వాత ఈ గుట్ట ప్రాంత ప్రజలకు 3 వాగ్దానాలు చేస్తుంది. ఈ గుట్టని మా యొక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కింద అన్ని రకాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పైన లైటింగ్ కానీ, లేదా జిమ్స్ కానీ, ఓపెన్ ఏరియా కానీ, అతి ముఖ్యంగా ఇక్కడ యోగా యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అర్బన్ హార్ట్ ద్వారా వివిధ వృత్తులన్నిటికీ సంబంధించినటువంటి వ్యాపార సంస్థగా దీన్ని మార్చడం జరుగుతుంది. అదేవిధంగా గుట్ట ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నా, నా హయాంలో గతంలో MMTS శాంక్షన్ చేపించాను. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు రాష్ట్ర వాటా ఇవ్వకపోవటం వల్ల అది ముందుకు సాగలేదు. నేను బీజేపీలో జాయిన్ అయినాక 440 కోట్ల రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా మా మోడీ గారిని, మా ప్రధానమంత్రి ఒప్పించాను. మా కిషన్ రెడ్డి గారి చొరవతోని అది వరంగల్ మీటింగ్ లో శంకుస్థాపన కూడా జరిగింది. ఇది 100% ఇది కంప్లీట్ చేస్తాం. ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి కటాక్ష ఉంటే మన యాదాద్రి ప్రాంతానికి మెట్రో కూడా తెచ్చే ప్రయత్నం చేస్తాను. దూర నరసయ్య గౌడ్ మాట అంటే ఎన్నికల వాగ్దానం రాజకీయ నాయకుడు కాదు, పక్కా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.